పబ్లిక్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు కానీ పని అడిగినప్పుడు కానీ బాధ్యత రహితంగా ఎవరు సమాధానం చెప్పినా అది కరెక్ట్ పద్ధతి కాదు. అవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము కానీ అధికారులుగా మీరు కానీ ప్రజలకు మనం జవాబుదారీ కానీ ప్రజల మీద మనం పెత్తనం చేయడానికి కాదన్న సంగతి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇదంతా కూడా ఎందుకంటే మీకు అరాచకాలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు పిన్నెళ్ళు ఉన్నారు. ఈ భూములు ఎన్ని 19 కంటే భూములు ఎన్ని ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఎన్ని ఆగిపోయాయి. ఇవన్నీ కూడా నియోజకవర్గం వారికి మొత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజల ఆస్తి, ఇది మన సొంత ఆస్తి కాదు. సో అందుకని ఇవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయంగా కూడా ఇంకా ప్రభుత్వం పనిచేస్తుంది. నిధులు కూడా ఇంకా ఎక్కువగా తీసుకొస్తాం. గ్రామాల్లో పెండింగ్ పనులన్నీ కూడా అన్నీ కూడా మీరు ఈలోపు ఈ వారంలో కూడా నాయకులంతా కూడా తయారు చేయండి. గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోండి. సీసీ రోడ్, గ్రావెల్ రోడ్, పొలాలు వెళ్ళే రోడ్లు కూడా లింక్ రోడ్స్ కూడా ఇస్తాం. అవి కూడా నిధులు కూడా ప్లాన్ చేస్తున్నాం, వాటికి కూడా నిధులు ఇస్తాం. ఎలక్ట్రిసిటీ వర్క్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, హౌసింగ్ కానీ ఏమున్న గ్రామాల్లో ఏ పని ఉన్నా అవన్నీ కూడా మీరు తయారు చేస్తే దాన్ని ఫేజ్ వైజ్గా నిధులు తీసుకొచ్చి దాన్ని పరిష్కారం చేసే బాధ్యతను మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు చేసిన తప్పులు మేము చేయం. ఇంకా రంకెలు మీకు తగ్గల. మమ్మల్ని కూడా మీలో తప్పులు చేయించాలని ముగ్గులో లాగాలని చూస్తున్నారు. మీ ట్రాప్లో మేము పడం. మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోం. మీ మూలాలు, మీ తప్పులన్నీ తీసి రాష్ట్రంలో ఏ విధంగా ఎంక్వైరీలు జరుగుతామన్నాయో ఈ గ్రామంలో అదే ఎంక్వైరీ జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో అదే ఎంక్వైరీ జరుగుతుంది. మీరు మళ్ళీ మేము వస్తే ఎరగదీస్తాం, మేము వస్తే పొడుస్తామంటే మీరు వచ్చేయలేదు, సంచలేదు, మీరు మమ్మల్ని చేసేది కూడా వేయలేదు. నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని బతకమని చెబుతున్నాను. నేను మీ దూరం రానంటున్నాను. 1 year అవుతుంది వచ్చే నెలకి. ఏ ఒక వైసీపీ కార్యకర్త చనిపోవాలి ఈ నియోజకవర్గంలో. కానీ మీరు వచ్చిన 1 yearలో మమ్మల్ని చాలామంది చంపారు. ఇక్కడే ఎస్పీల ముందే కాల్ చేతులు విరగొట్టారు ఈ పిన్నెళ్ళు. 1 year నాకు తెలుసు. అన్ని నేను గుండెల్లో పెట్టుకొని బాధను దిగమింగి, అవమానాన్ని దిగమింగి నేను కార్యకర్తలు నచ్చచెబుతున్నాను వద్దని. దాడికి ప్రతి దాడి వద్దంటున్నాను. వాడు చంపితే మనం చంపి అది మంచి పద్ధతి కాదంటున్నాను. దాన్ని మీరు అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకోకుండా రంకెలేస్తే తిరుగుతున్నారు. ఒక కేసులో బయటకు వస్తే ఒక కేసులో ఎవరికి ఎట్టబోతున్నారు చూస్తారు, రోజు టీవీలో చూస్తున్నారు. మీకు ఆ పరిస్థితులు చట్ట ప్రకారం కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పకుండా పిన్నెల్లి గ్రామం దీన్ని ఒక మంచి గ్రామంగా మనం తయారు చేశాం. మరలా మనం మన ప్రభుత్వంలో కూడా సమస్యలన్నీ కూడా ఎన్ని క్రైసిస్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భుజం మీద తెలుగుదేశం జెండాని వదలకుండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త గౌరవాన్ని కాపాడుతాం పిన్నెల్లి గ్రామాల్లో అని చెప్పుకోవడానికి అన్ని వర్గాలకు నిధులు ఇస్తాం. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దానికి మీరు గ్రామస్తులు, అధికారులు దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం అన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. తప్పకుండా ఇంకా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్స్ కూడా అవి కూడా పెట్టించండి. ఇంకా రేషన్ కార్డ్స్ కానీ అవన్నీ కూడా పెట్టించాల్సిందిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.